భార్యను మోసం చేసే భర్తను ఈ 3 విషయాల ద్వారా కనిపెట్టవచ్చు. 1. భార్యని ఇతర స్త్రీలతో పోల్చడం. 2. భార్యని తక్కువ చేసి మాట్లాడడం. 3. బానిసలా హీనంగా చూడడం. నిజంగా ఓ వ్యక్తికి నీ మీద ఇష్టం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతో మాట్లాడకుండా నీకు దూరంగా అస్సలు ఉండలేరు. మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరువదు. మన జీవితం ఎదుటివారికి ఆకర్షించే అంత అందంగా లేకపోయినా ఎదుటివారిని ఆలోచింపజేసే అంత అద్భుతాలు ఉంటే చాలు మనిషిగా మనం విజయం సాధించినట్లే. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి బానిసలు ఎక్కువ, పదవికి చెక్కభజనలు ఎక్కువ, ధనానికి పొగడతలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, మంచికి కష్టాలు ఎక్కువ. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. సహనం నీకుంటే సకలం నీదే, వినయం నీకుంటే విజయం నీదే. గాయపరిచిందని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు. ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి. జీవితం ఒక పుస్తకం అయితే మొదటి పేజీ జననం, చివరి పేజీ మరణం. అవి రెండూ మన చేతుల్లో లేవు. కానీ మధ్యలో అన్ని పేజీలు మనవే. మనం ఏం కావాలనుకుంటే అది చేయవచ్చు. ఏం చేయాలన్నది మనపైనే ఆధారపడి ఉంటుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడే మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం ఇంక ఏదీ లేదని గుర్తుంచుకోండి. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరు వ్యక్తులని నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితం ఏదీ సంపూర్ణం కాదు. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నీ పొరపాటే అవుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది. గాయపరిచిన గతాన్ని, కలిసిరాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించడం ఏమీ ఉండదు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఏడిస్తే నువ్వు మాత్రమే ఒంటరిగా ఏడుస్తావు. నవ్వితే ప్రపంచమంతా నీతో కలిసి నవ్వుతుంది. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు. భవిష్యత్ అనేది ఎప్పుడూ ప్రశ్న లాంటిది. దానికి సమాధానం తెలివి, నీ ధైర్యం మీదే ఆధారపడి ఉంటుంది. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరుకునే వచ్చే బంధమే చాలా గొప్పది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజం నిరూపించే శక్తి ఉంటుంది. చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగా కష్టాల తరువాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడి గెలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతే కష్టం. జీవితంలో ఏదీ మనకు ఎదురొచ్చి ఇవ్వదు. మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషాన్ని, వాటి గురించి గెలుపుని కూడా. ఓటమి నుంచి గడ్డివాముని తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కలేదు. ఎవరో మిమ్మల్ని విమర్శించారని, హేళన చేశారని ఉన్నత మనసు గల కలత చెందకు. ఒంటరితనం అంటే ఎవరూ లేని తనం కాదు. అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడం. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే సరిగ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. అందుకే గాయాల్ని, అవమానాల్ని జీవితాన్ని నిర్మించే పునాదులుగా భావించాలి. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవ సన్నిధి వరకు చేరుతుంది. అవసలే పని ప్రారంభించకుండా ఉండడం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం ఉత్తమం.
గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కూడా కష్టాల నుంచి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కొక్కసారి మనిషి తలరాతనే మారుస్తాయి. పంచుకుంటే మన సంతోషం రెట్టింపు అవుతుంది. అలాగే విషాదం సగం అవుతుంది. ఈ లోకంలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. చిత్రం ఏంటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. నిజాయితీతో చేసిన ఒక పనిని ఫలితం ఒక చోట లభించకపోవచ్చు. కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలం నిర్ణయిస్తుంది. ఆలస్యం చేస్తే సులభమైన పని కూడా కష్టమవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యమై తీరుతుందని గుర్తుంచుకో. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎప్పటికీ నిలవదు. గంధపు చెట్టు తన నరికే గొడ్డలికి కూడా సువాసననిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం గలవాడు వారిపై విమర్శలు చేసిన వారికి కూడా మంచినే చేస్తాడు. డబ్బు పిచ్చి చూడు ఇచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బులు అడిగి చూడు, నీపైనే దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ. ఇదే మనుషుల తీరు కూడా. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో చాలా అందంగా కనిపిస్తుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ ఉంటే మీ జీవితం ఇంకా ఆనందంగా ఉంటుంది. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మన జీవితంలో మనం గెలవగలం. పడవ మునిగిపోతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బతుకు వ్యర్థం అవుతుంది. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏమీ సాధించలేరు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసుకోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మన జీవితంలో మనం గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థం అవుతుంది. మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకే ఆకలిగా లేదనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కటే. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను కూడా స్వీకరించండి. మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను కూడా తిరస్కరించండి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైన, శక్తి అయినా, డబ్బు అయినా. ఇదే ప్రకృతి నియమము. ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు ఎవడూ లేడు. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. ఇదే లోకం తీరు.